95 అడుగు పెట్టాడు. గుజరాత్ అడిగినా అడుగు పెట్టలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అడిగారని మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో అడుగు పెట్టారు. అభివృద్ధి చెందింది హైదరాబాద్ అంటే ఆయన వల్ల అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను 100% అభివృద్ధి చెందిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్న హైదరాబాద్. చాలా మంది కొంతమంది మాట్లాడుతూ ఉంటారండి, హైదరాబాద్ని ఎందుకు డెవలప్ చేయొచ్చు, వరంగల్ చేయొచ్చు కదా అనేసి. ఇప్పుడు మనం తిన్న తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. ముందు మనం ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాం, నువ్వు ఎక్కడే ఎందుకు ఇల్లు కట్టుకున్నావురా, అక్కడ ఎందుకు కట్టుకోకూడదంటే ఈ కట్టుకునేవాడిగా తెలుస్తుంది. ఏదైనా సరే రాజధాని అనేది రాజధాని కాబట్టి దానికి ఒక విలువ ఉంటుంది. కాబట్టి ఆ విలువ తగ్గట్టుగానే ఆ ప్లేస్కి గౌరవం ఉంటుంది. ఆ గౌరవం తగ్గట్టుగానే అది రాజధాని అని అనిపించుకుంటది. అట్లాగే సార్ 95 లో బిల్ క్లింటన్ గారు ఇక్కడికి చంద్రబాబు నాయుడు అడిగితే హైదరాబాద్ వచ్చారు. అవునండి. 5 సంవత్సరాల్లో ఒక రూపురేఖనే మార్చాడు. అవునండి. మరి ఇదే రోజు మళ్ళీ అమరావతిలో వచ్చారు. అవునండి. మరి ఇంకా 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది మొదలైద్ది అంటారు. అభివృద్ధి అనేది ఆల్రెడీ మొదలైపోయిందండి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పుడే అభివృద్ధి అనేది మొదలైపోయింది. అది వేరే విషయం. అంటే మళ్ళీ ఇప్పుడే ఏది బిల్ క్లింటన్ గారు అప్పుడే రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు రాలేదు అని కొంతమంది అడిగితే దానికి మనం సమాధానం చెప్పలేమేమో. కానీ బిల్ క్లింటన్ గారు ఎప్పుడైతే 95లో ఒకసారి నేరుగా అంటే ఢిల్లీ పెద్దలను కూడా కలవకుండా చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చారు. అంటే ఈయన పరిపాలనా విధానం, ఈయన కష్టపడేతనం, ఈయన ప్రజల కోసం ఏ విధంగా తిరుగుతారనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కలే. దేశ విదేశాల్లో ఉన్న ప్రజలకి, దేశ విదేశాల్లో ఇప్పుడు పనిచేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, పెద్ద పెద్ద ఎంప్లాయీస్కి తెలుసు అది. ఆ విషయం మనం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గురించి ఏం డప్పు కొట్టక్కల, వాళ్ళకి తెలుసు. మనకంటే గొప్పగా వాళ్ళే చెప్తారు. ఏదైనా విషయం చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా ఇబ్బంది పెడితే ఇతర దేశాల వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో, అమెరికాలో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు, న్యూజిలాండ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే లండన్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో ఆయనకి సపోర్ట్గా అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత గొప్ప వ్యక్తిని మనం ఇక్కడ చాలామంది తోడునాళ్ళు ఉంటారు. ఎందుకంటే అది వేరే పార్టీలో ఉన్న సన్నాసుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విషయం పక్కన పెడితే ఎప్పుడో 95లో వచ్చిన బిల్ క్లింటన్ గారు మళ్ళీ వేరే పరిపాలన, వేరే పాలకులు ఉన్నా సరే ఒక్కసారి వైపు కూడా చూడలేదు. వాళ్ళ కనీసం ఫోన్ చేసి మనం ఎరగం. వాళ్ళకి ఫోన్ చేయడం కూడా బిల్ క్లింటన్ గారు, వేరే ముఖ్యమంత్రులు వచ్చారు వాళ్ళకు కూడా చేయటం మనకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇప్పుడైతే వచ్చారేమో కానీ వాళ్ళు ఎప్పుడూ రెగ్యులర్గా కలుసుకుంటారండి, మాట్లాడుకుంటారు. కలుసుకోవటం అంటే ఇలాగ బయటకు కాదు, ఫోన్ల రూపంలో వాళ్ళు ఏ డెవలప్మెంట్స్ అవుతున్నాయనేది తెలుసు. ఏ డెవలప్మెంట్లు చంద్రబాబు నాయుడు గారు కాకుండా మెడికల్ కూడా అవగాహన ఉంది. అవును. చంద్రబాబు ఆరోగ్యం కోసం ఆయన పిలిపించుకున్నారు అని సెటైర్లు వేస్తున్నారు. వాళ్ళ గురించి మీరేం చెబుతారు? ఇక సెటైర్ల గురించి మనం ఇప్పుడు మన రాష్ట్రం గురించి ఆయన ఎంత పాటు పడతాడో తెలియకపోతే మనం ఎంతమందికి ఏం చెప్పినా అనవసరం అండి. ఆయన బిల్ క్లింటన్ గారి పని ఉంది. ఆయన బిజీ షెడ్యూల్ చూస్తే సంవత్సరం తర్వాత కూడా ఖాళీ ఉండదు. మీరు ఎవరికైనా సంవత్సరం తర్వాత కూడా ఖాళీ ఉండదండి. అంత హై షెడ్యూల్ పవర్ అయిన మనిషి. కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించి అక్కడ మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఆయన సపోజ్ ఒక ప్రాంతంలో ఉంటారనుకుందాం ఫారిన్లో, ఆ ప్రాంతంలో మిగిలిన ప్రధానమంత్రులు చాలామంది ఉన్నారుగా. ప్రధానమంత్రులే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాదు. మన ఇండియాలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒక రాష్ట్రానికి మాత్రమే. కానీ అదే బిల్ క్లింటన్ గారు వేరే దేశంలో ఉన్న ప్రధానమంత్రులను కూడా కలవరు. కలిసే షెడ్యూల్ ఆయనకి లేదు. అంత పవర్ఫుల్ మనిషి. మైక్రోసాఫ్ట్ అంటే మనం తేలిగ్గా తీసుకునేది కాదండి. ఎంత అనుబంధం, ఎంత నమ్మకం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన వచ్చి కలుస్తాడు. అది గ్రేట్నెస్. ఒకసారి ఆ ఫోటోలు చూస్తే మతిపోద్దండి. వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకున్నది కానీ, షేక్ హ్యాండ్ తీసుకున్నది కానీ, ఆ విషయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా కూడా వ్యవహరించలే. ఉప ముఖ్యమంత్రి గారికి అంటే పవన్ కళ్యాణ్ గారిని కలిపారు. అక్కడ నారా లోకేష్, మిగిలిన మంత్రివర్గ సభ్యులను కొంతమంది ఇంపార్టెంట్ అన్న వాళ్ళని కలిపి కూడా వాళ్ళకి పరిచయం చేసి, అంటే చంద్రబాబు నాయుడు అంటే ఎంత పవర్ఫుల్ అనేది దేశ విదేశాల్లో తెలుసు. మన పక్కన ఉన్న కొంతమంది యాదవులకు తెలుసు. అది కూడా తెలుసుకుంటే అభివృద్ధి అనేది నిరంతరం సాగుద్దండి. వాళ్ళు చేసిన దానికి అగ్గుపొల్లు గీసి తగలాడదామని చూస్తే కనుక ఏళ్ళ తగలాడిపోయి పక్కకు పోతారు తప్ప ఆయనకేం అవ్వదు. కానీ ఏంటంటే దానివల్ల ప్రజలకు నష్టం, అభివృద్ధికి నష్టం. దాన్ని చేసేవాళ్ళని చేయనిద్దామండి. కొన్ని సంవత్సరాలన్న అవకాశం ఇస్తే కనుక ఆయన ముందుకెళ్తాడు. ఎందుకంటే ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటేనే ఒక్కసారి అయిపోదు. అటువంటిది ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎన్నో కార్యాచరణ ఆయన మనసులో ఉంది. ఆ మనసులో ఉన్నదాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధంగా మనం అవకాశం ఇస్తే కనుక ఆయన ముందుకెళ్తాడు. అన్నీ అందరికీ చేసి పెడతాడు. ఆయన ఉండగానే మనం ఆ చేసే అవకాశాలు మనకిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు హైదరాబాద్ ఎంత ఎగువ స్థితిలో ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కలే. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఢిల్లీ, బాంబే, కలకత్తా, చెన్నై అనేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ అనే లిస్ట్ ఆ మధ్యలోకి వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి పనితీరు. ఇప్పుడు మనం ఏదండి మనం ఒక మైండ్ స్పేసు, రాయదుర్గు, గచ్చిబౌలి ఆ ఏరియాలకు వెళ్తే ఇది మనం అమెరికాలో ఉన్నామా లేకపోతే హైదరాబాద్ ఇది అనుకునేంత ఆశ్చర్యపోయేలాగా ఉంది. మనం నైట్ టైం వెళ్తే కనుక ఖచ్చితంగా అలా ఉంటుందండి. ఇది ఖచ్చితంగా ఇది లండనో
లేదా ఏ స్వీడనో లేదా ఏదో అంత అమెరికానో అన్నంత మతిమరుపు మనకు వచ్చేంత గొప్పగా ఆ కట్టడాలు ఉన్నాయి. దానికి కారణం పునాది వేసిన ఆయన అయితే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడో 95 అంటే ఆయన 2014 వరకు ఉన్నాడు. ఆయన చేతిలో 90% అయిపోయింది. ఇప్పుడు ఆ స్థలాలు వేరే వాళ్ళు కొని అంటే మిగిలిన వాళ్ళు కూడా తర్వాత పాలకులు డెవలప్ చేశారు. ఆటోమేటిక్గా ఒకసారి అగ్గిపుల్ల గీసిన తర్వాత అడివంతా తగలబెడుతుందని, అదేవిధంగా అభివృద్ధి అంటూ మొదలెట్టిన తర్వాత అన్ని రకాలుగాను అభివృద్ధి చెందుద్దండి. ఓకే సార్, అట్లాగే హైదరాబాద్ అంటే కొండలు ఉన్నాయి కాబట్టి చేశారు. అక్కడ మట్టి ఉంది, ఆ మట్టిలో ఆ నీటిలో అంత అభివృద్ధి చేయగలరా? ఈ వచ్చిన ప్రయోజనం ఉండిద్దా అని అంటున్నారు. వాళ్ళ గురించి మీరేం చెబుతారు? ఇది అభివృద్ధి చేసే ఆలోచన ఉన్న వాళ్ళకండి మట్టి నీర గడ్డ లేకపోతే తుప్ప అనేది ఆలోచించరండి. వాళ్ళు అభివృద్ధే ముందుకెళ్తారు. దానికి ఇప్పుడు గడ్డిలో కడదామంటే గడ్డిని తొలిసేసి అక్కడ మట్టేసి కట్టడాలు కట్టగలరు. అక్కడ ఏంటంటే అక్కడ కావాల్సింది మనం మనసులో ఉన్నది అభివృద్ధి చేయటమా కాదా, పెట్టుబడులు తేవటమా కాదా, మన యువతకి ఉద్యోగాలు తెచ్చే విధంగా మనం వ్యవహరిస్తున్నామో లేదన్న ఆలోచనతో, ఆ నమ్మకంతో, ఆ ధైర్యంతో ముందుకెళ్తేనే ఆయన ఏదైనా చేయగలడు. అదే నమ్మకంతో ఆయన పరిపాలన విధానాలన్నీ అలాగుంటాయి. ఆ విధంగానే ఆయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు ఉంటుంది. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో చేసి చూపించాడు ఆయన. దాన్ని మనం ప్రత్యేకంగా ప్రతిసారి చెప్పుకోకలే. అది తెలుసుకున్న వాళ్ళకి 100 రెట్లు తెలుసు, తెలియని వాళ్ళకి 0 కూడా తెలియదు. అది తెలుసుకునే విధంగా ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఏంటనేది అందరికీ తెలుస్తుంది అనేది నా ఉద్దేశం అండి. అది ఇప్పుడు బిల్ క్లింటన్ గారు వచ్చినా సరే కేవలం చంద్రబాబు నాయుడు గారి పనితీరు, ఆయన సమర్థత మీద అవగాహన ఉండి మాత్రమే వచ్చారు. ఇది మంచి స్నేహితుడిని సంపాదించుకోగలిగారంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మీరేం చెబుతారు? సింపుల్ గా చంద్రబాబు నాయుడు గారు గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ఇండియా అండి. మోర్ దెన్ పిఎంస్ ఎవరైతే రాని. ఇప్పుడు ఒకప్పుడు మీకు తెలుసో లేదో నేను స్వయంగా చూశానండి, వాజ్పేయి గారు ప్రధానిగా ఉండేవారు, అద్వానీ గారు ఆయన శిష్యుడు, పక్కన వాళ్ళిద్దరూ అన్నదమ్ముల కింద ఉండేవారు, వాజ్పేయి అద్వానీ అంటే. వాళ్లతో సమానంగా కుర్చీలో కూర్చునే స్థాయి చంద్రబాబు నాయుడు గారిది. మనం ఇప్పుడు ప్రధానమంత్రి గారిగా ఉన్న ఈ మాట అనుకోవచ్చు లేదా ఎక్కువ అవ్వచ్చు, కానీ అదే మన నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే వెనకాల ఫైళ్ళు పట్టుకుని నిలబడటం నేను చూశాను. ఎందుకంటే ఆయన స్థాయి. పోనీ ఆయనే ఉన్న ముఖ్యమంత్రి అంటే ఆయన గుజరాత్కు ముఖ్యమంత్రి, ఎవరు మోదీ గారు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రధానమంత్రి కాదు, ఆయన ముఖ్యమంత్రి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రితో సమానంగా కూర్చున్నారు, మోడీ గారు ఆయన వెనకాల ఫైల్ పట్టుకుని నిలబడ్డాడు. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. దాని గురించి కూడా కలవడానికి వెళ్ళాడు. మోడీ గారు రమ్మంటే కూడా గుజరాత్ కి ఆయన రాలేదు. అవునండి, ఇక్కడ గుజరాత్ వాళ్ళని చాలా మందిని తీసుకెళ్లాడు. కానీ ఆంధ్ర వాళ్ళంటే అభిమానం, ఆయన అభిమానం కోసమే వస్తున్నాడు అని అంటున్నారు. అది నిజమేనంటారు? కొంత నిజం అవుతుందండి. ఎలాగంటే ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని మధ్యలో కొంతమంది, కొన్ని రాజకీయ శక్తులు, కొంత కేంద్ర నాయకత్వం శక్తులు కూడా అణచాలని చూశారు. అణచాలని చూసినా సరే ఆయనే లొగ్గలేదు. ఇప్పుడు అంత ఇదిగా ఉన్నవాడు కూడా ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయాలని అనుకుంటారు చాలామంది. ఇప్పుడు ఒక గత ఆయన పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అంటే 2014 నుంచి 19 వరకు ఆయన పరిపాలించినప్పుడు ఎంత బాధ పెట్టారో మనం కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే ఇప్పుడు ఎంత కలిసారు? చంద్రబాబు నాయుడు గారికి సిగ్గులేదని కొంతమంది అడుగుతారు. కానీ ఇక్కడ సిగ్గులేదన్న విషయం పక్కన పెట్టాలండి. మనకి ఆంధ్రప్రదేశ్కి మనకు ఆయన వల్ల ఉపయోగం ఉందా లేదా, ఎంత కలిసి ఉంటే అంత మేలు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత నీతి, ఆయనకు ఉన్న రాజకీయ చతురత ఇంకెవరికీ లేదు. అందుకోసమే బీజేపీతోనూ లేదా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉండటం వల్లే ఉపయోగం. కలిసి ఉంటేనే మనకు నిధులు వస్తాయన్న సంగతి గ్రహించిన ఆయన కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిశారు. అందుకోసం ఆయన నిధులు తెప్పించుకోగలుగుతున్నారు. 2019 నుంచి 2024 వరకు ₹1 తెచ్చుకోలేని జగన్మోహన్ రెడ్డి ఎంత వెనకబడిపోయి ఉన్నారనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలే. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారికి రాజనీతి ఇంకెవరికీ రాదండి. దేశంలోనే ద గ్రేటెస్ట్ లీడర్ నేను నమ్ముతున్నాను. ఆ విధంగానే చాలామంది ముఖ్యమంత్రులకి అదే అభిప్రాయంతో ఈయన ఏ స్థితిలో ఉంటారో, ఈయన ఏ విధంగా గౌరవిస్తారనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలే.